సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీహార్లో ఎస్ఐఆర్ ను నిర్వహించిన ఎన్నికల సంఘం ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే బీహార్లో ఎస్ఐఆర్ను నిర్వహించిన ఎన్నికల సంఘం ఇప్పుడు పలు రాష్ట్రాల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహించనున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ అంశం వివాదాస్పదమవుతోంది. బీర్భూమ్ ప్రాంతానికి చెందిన 95 ఏళ్ల వృద్ధుడు క్షితిజ్ చంద్ర మజుందార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడు ఎస్ఐఆర్ కు భయపడి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎస్ఐఆర్ పై పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం మొదలైంది. ఈ అంశంపై టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం నిర్వహించే ఎస్ఐఆర్ కి భయపడే క్షితిజ్ చంద్ర మజుందార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. అలాగే తమ పేర్లు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా, తమను బంగ్లాదేశ్ కు పంపుతారా అని క్షితిజ్ చంద్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మజుందార్ 1971లో తన కుటుంబంతో కలిసి ఎగువ బెంగాల్ నుంచి బెంగాల్కు వలస వచ్చారని అంటున్నారు. ఆ తర్వాత పశ్చిమ మేదినీపూర్లో స్థిరపడ్డట్లు తెలుస్తోంది. 2002లో కూడా మజుందార్ పేరు ఓటర్ జాబితాలో లేదని, ఆ తర్వాత ఓటరు లిస్టులో చేరిందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. మజుందార్ చాలాసార్లు ఓటేశారని ఆయన కుటుంబం గుర్తు చేసుకుంటోంది. వృత్తిరీత్యా మజుందార్ వడ్రంగి. ఆయన భార్య కొంతకాలం క్రితం మరణించింది. ఆ తర్వాత మజుందార్ తన కుమార్తెతో కలిసి ఉంటున్నారు. ఇంతలోనే మజుందార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఎస్ఐఆర్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించడం బెంగాల్లో దుమారం రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత చాలా మంది భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోషల్ మీడియా పోస్టులో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎస్ఐఆర్ వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా భయం, గందరగోళం నెలకొందని తెలిపిన మమతా బెనర్జీ కేవలం 72 గంటల్లో 3 ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, బీజేపీ భయం, విభజన, ద్వేష రాజకీయాలు ఎంత విషాదకరంగా ఉంటాయో మనం చూడవచ్చని మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీ ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్లో బలవంతంగా ఎస్ఐఆర్ను రుద్దుతున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఎస్ఐఆర్ ప్రకటన వెలువడిన 72 గంటల్లోనే వరుస విషాద ఘటనలు జరిగాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ముసుగులో ఎన్ఆర్సీని అమలు చేయాలని బీజేపీ యోచిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి రాష్ట్ర సామాజిక సమానత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మమతా మండిపడ్డారు. బెంగాల్లో ఎన్ఆర్సీని అమలు చేయనివ్వమని పేర్కొన్న మమతా బెనర్జీ, రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటానికి బీజేపీ, దాని మిత్రపక్షాల సామాజిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి తాము చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. అయితే మమతా ఆరోపణలను బీజేపీ ఖండించింది. తృణమూల్ కాంగ్రెస్ వాస్తవానికి బెదిరింపుల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఎస్ఐఆర్ బెంగాల్లో మాత్రమే జరగడం లేదని ఎద్దేవా చేసింది. రాష్ట్రంలో ఎవరో చనిపోయినా దానికి ఎస్ఐఆర్ కారణమని టీఎంసీ అబద్ధాలు చెబుతోందని బీజేపీ విమర్శించింది. పశ్చిమ బెంగాల్లో ఎవరో చనిపోయినా వారి ఇంటికి టీఎంసీ నాయకులు వెళుతున్నారని మండిపడింది. ఎస్ఐఆర్ భయంతోనే చనిపోయారని చెప్పడానికి మృతుల కుటుంబ సభ్యులకు తృణమూల్ నాయకులు డబ్బులు ఇస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మొత్తంగా బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ, టీఎంసీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఎస్ఐఆర్ వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా భయం, గందరగోళం నెలకొందని మమతా బెనర్జీ ఆరోపించగా, ఆమె ఆరోపణలను బీజేపీ ఖండించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహించే ప్రతి రాష్ట్రంలో వివాదం కొనసాగుతూ ఉండటంతో ఈ సమస్యకు ఈసీ ఏ విధంగా పరిష్కారం చూపుతుందనేది చూడాలి మరి.